అసలు ఇట్లా వండుకుంటే మస్తు అనిపిస్తుంది ఇక్కడ గడ్డిలా. ఎంత బ్యూటీ ఉంది చూడండి. ఇక్కడ ఫోటోషూట్ చేస్తే మస్తు వస్తుంది ఇక్కడ ఫోటోషూట్. ఆవులు నా దగ్గరికి వస్తున్నాయి, ఏమైనా ఫీడ్ చేద్దామా? కమ్ తినరా. భయపడుతుంది, ఇదైనా తింటుందా తినదా? దా లే లే, భయం అవుతుంది. తినేసింది కానీ ఎట్టకెళ్ళా, దాన్ని చూస్తే భయమైంది. ఫోటోషూట్ చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకూరు జరా. ఏమని ఉన్నదా గుట్ట, దాని మీద పోకుండా మొత్తం జాలి వేసిరు. అసలు నాకు దాని మీదకి ఎక్కాలనిపిస్తుంది కానీ రెస్ట్రిక్షన్స్ ఎందుకులే. చిన్న కెనాల్ పోతుంది, కాల్వ. ఒక ఫోటో అండ్ వీడియో అయితేనే తీస్తాం. ఎంతో బ్యూటీగా అనిపిస్తుంది చూడండి. నేచర్ మస్తు హీల్ చేస్తుంది అబ్బా. అసలు లుక్ అట్ దట్ వ్యూ డార్లింగ్, ఎంత బాగుంది చూడండి. ఆ పైన నుంచి అట్లా వస్తున్నాయి బా వెహికల్స్ మీది నుంచి. నేను కూడా అటు మీది నుంచి వచ్చిన. అసలు ఎంత బ్యూటీ ఉంది చూడండి. ఈ లొకేషన్ ఎంత ఎంత మస్తుంది ఇది అసలు. మీకు ఒకటి తెలుసా డార్లింగ్, గుద్దవలసినోడు పైసలు ఉన్నాడు ఎప్పుడు పోరి కోసం ఏడవాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాని దగ్గర మస్తు పైసలు ఉంటాయి. ఇవాళ ఈ పోరి కాకపోతే రేపు ఇంకో పోరి, ఇంకో పోరి కాకపోతే ఇంకో పోరి. వానికి వందల లక్షల ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనకి గరీబోనికి అట్లా ఉండదు. గరీబోనికి, మిడిల్ క్లాస్ వానికి గుద్ద కింద ఎన్ని అప్పులు ఉన్నా గానీ నాకు అదే పూరి కావాలి, నాకు అదే కావాలి, నాకు దాంతోటే లైఫ్ మంచిగా ఉంటది, దానికోసమే నేను బతికినా, దానికోసమే చస్తా అంటారు. అమ్మాయి కోసం సొంత అమ్మా నాన్నల ప్రేమ కూడా సాక్రిఫైస్ చేస్తారు. అంత గలీజ్ నియత్ తోటి, అంత గలీజ్ మైండ్ సెట్ తోటి ఉన్న ఇవాళ రేపు అబ్బాయిలు. సో నేను ఒకటే చెప్తున్నా, పైసల మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు అమ్మాయి మీద ఎంతైతే ఫోకస్ పెడుతున్నారో అమ్మాయిల మీద, అదే ఫోకస్ పైసలు సంపాదించుట్లా, మంచిగా లైఫ్ లో ఎదగడంలా, దాని మీద ఫోకస్ చేయండి. నీ అమ్మ దానికన్నా మంచివి గుద్దాలుగా ఉండే అమ్మాయిలు కూడా మీ ఎమ్మడ పడతారు. అప్పుడు మీకోసం ఇంకొక అమ్మాయి ఏడుస్తుంది. ఒక అమ్మాయి ఏంటి, 100 అమ్మాయిలు ఏడుస్తారు. సో అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడండి. నీ కోసం కాకపోయినా మీ అమ్మ నాన్నల కోసమైనా కష్టపడండి. ఇవాళ రేపు పైసలు ఉంటేనే ఏదన్నా. పైసలు లేవనుకో నిన్ను ఎవ్వరు దేకడు. లిటరల్ గా చెప్పాలంటే మీ ఇంట్లోనే దేకరు నీకు దగ్గర పైసలు లేకపోతే. ఇక తొక్కలది అమ్మాయి ఎంత. సో అందుకే చెప్తా డార్లింగ్, మంచిగా కష్టపడండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి. వన్స్ పైసలు సంపాదించారు అనుకో, మీరు మీ వెనకాల ఒక్క అమ్మాయి కాదు 100 అమ్మాయిలు పడతారు. అప్పుడు మీకే చూస్ చేసుకొని మీకే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఈ మాట ఎప్పటికైనా యాద పెట్టుకోండి. ఇప్పటికి మీకు టచ్ కాకపోయినా ఏదో ఒక రోజు మీకు టచ్ అవుతుంది. సో అందుకే చెప్తున్నా డార్లింగ్, కెరియర్ మీద ఫోకస్ చేయండి. పైసలు ఎలా ఎర్న్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, దేని మీద ఖర్చు పెట్టాలి, దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడైతేనే మీరు బాగుపడతారు. అప్పటి వరకు ఇట్లనే అమ్మాయిలు గిమ్మాయిలు అనుకో తిరిగిరు అనుకో, నిజం చెప్తున్నా, లిటరల్ గా మొడ్డ గుడిచిపోతారు మీరు. అమ్మాయిలు అని తిరుగుతే. మీ మ్యామ్ కొంచెం తప్పుకోండి. ఓ సారీ, థ్యాంక్ యూ. చలో బాయ్ బాయ్ అనంతగిరి. ఐ మిస్ యూ లాట్. ఏమన్నా బ్యూటిఫుల్ ఉందా? పడదాం. చలో బాయ్ బాయ్ అనంతగిరి. ఎంత అందంగా ఉంది చూడండి ఆయన. మన దగ్గరనే ఇంత మంచి నేచర్ ఉందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రండి రా, వీకెండ్స్లో మంచిగా రండి, ఇక్కడ విజిట్ కాండి, మంచిగా ఫోటో షూట్ చేయవచ్చు. ఫ్యామిలీతో వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయవచ్చు. మంచిగా ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది ఇక్కడ. మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్యామిలీతోటి, పిల్లలను తీసుకొచ్చి మంచిగా కార్లో రండి. ఎంత మంచి నేచర్ని వదిలేసి మనోళ్ళేమో సిటీలలో ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ అనుకుంటా జంక్ ఫుడ్లు తినుకుంటా జంకి అయిపోయి రోగాల పాలవుతారు. ఇలాంటి మంచి ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటారా అని చెప్పి నేచర్ ఎంత మంచి ఏమైందో కొట్లాడుకుంటారా. మీదున్నోడు ఇంత మంచి గాడ్ మనకి ఇంత మంచి నేచర్ ఇచ్చిండు, ఆస్వాదించండి రా.
ఎంజాయ్ చేయండిరా, ఎక్స్ప్లోర్ చేయండిరా అని. మనమేమో ఆ సిటీలా దుమ్ము ధూళిలా డస్ట్లా పొల్యూషన్లా డర్టీలా తిరుగుకుంటా తాగుకుంటా తినుకుంటా అమ్మ సోమరిపోతులు తయారవుతారు. ఏం చేస్తాం. జైతుపల్లి, అరే ఎటు వెళ్ళాలి? లెఫ్టే, వికారాబాద్ స్ట్రేట్ రైట్.